హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాస్టర్ వెనకాల నుంచి నవ్వుపిస్తున్నారు. సంక్రాంతి హాలిడేస్కి ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. నిన్న వచ్చాము. జర్నీ వ్లాగ్ ఎందుకులే అని చెప్పి షూట్ చేయలేదు. పొద్దున్నే లేచాము. ఇక్కడైతే మంచు బాగా ఉంది. చెర్రీ అయితే మాత్రం పొద్దున్నే గోళీలాట ఆడుతున్నాడు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సాన్వి, ఎక్కడికి వచ్చా? ఎక్కడికి వచ్చా? ముక్కు జలపాతంలా కారుతుంది. ఎక్కడికి వచ్చామ్మా చెర్రీ? సాన్వి ఎక్కడికి వచ్చా? చెర్రీ ఎక్కడికి వచ్చావురా? అవునా? మా టిఫిన్కి వెళ్తావా? పెదనాన్న వెళ్తున్నాడు, తాత వెళ్తున్నాడు. చెర్రీదా, పెదనాన్న తెస్తావా? నువ్వు అబ్బాయిని పంపించినా ఇక్కడ ఉన్న గోళీని కొట్టాలా చెర్రీ? ఒక్కసారన్నా కొడతావా? 25 గోళీలు ఉండే. చుట్టూ అంతా మంచు, పొగ మంచు ఉన్నట్టుంది. మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళాము, అంతా షూట్ చేసాము. ఈ ఇయర్ ఎక్కడికి వెళ్ళాం, ఇంట్లోనే ఉండి పండగని ఇలా చేస్తున్నాం ఈ సంవత్సరం. శాన్విక్ ఇంక ఇక్కడ నాటు గులాబీ మొక్క చూడండి, పువ్వు పూసింది. ఎప్పుడు ఒక 4-5 పూసాయి, ఈరోజు ఏంటో ఒక్కటే పూసింది. చూడటానికి చాలా అందంగా ఉంది కదా, భలే ఉంది పువ్వు. కానీ నాకు కోస్తే ఇష్టం ఉండదు, అలా చెట్టు ఉంటేనే చాలా ఇష్టం, బాగుంటుంది. లాస్ట్ ఇయర్ చాలా వీడియోస్లో చాలా పూల మొక్కలు చూపించాను కదా, కానీ ఈసారి పూల మొక్కలన్నీ తీసేసాము. అసలు మొక్కలు ఏమీ లేవు ఇంటి చుట్టూ. ఈ ఒక్క గులాబీ మొక్కే ఉంది. చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, కానీ అవైతే ఇంకా పూలు పూయట్లేదు, అన్నీ తీసేసామన్నమాట. ఇక్కడ చూడండి, తమలపాకుల మొక్క కూడా ఉంది, చక్కగా తమలపాకులు. ఇంక ఇక్కడ మా అత్తే ముగ్గేస్తుంది. అనుకోవద్దు, నాకు రావన్నమాట సంక్రాంతి ముగ్గులు. అంతకుముందు వీడియోలో కూడా చెప్తే ఇలా చుట్టూ ఉంటామేనా ముగ్గులు, మీరు కూడా వేయొచ్చుగా అని చెప్పి కామెంట్ చేశారు. ఇంక ఇక్కడ ఇది మా మామయ్య బండి అనమాట. మామయ్య లేరు, బండి మాత్రమే ఉంది. ఇంక ఇటు అన్ని మొక్కలే ఉంటాయి ఎటు చూసినా కానీ. ఇంకా తొట్టి నీళ్ళు రాలేదు. డైలీ మార్నింగు ఈవినింగ్ వాటర్ వస్తాయి, అవి మనం పైప్లో పట్టుకోవాలి. ఆ టైంకి ఇస్తారనమాట. చిన్నప్పుడు మేము కూడా ఆడేవాళ్ళం చెర్రీ. అవునా? వచ్చు. ఆడిన గోళీలు నాకు వచ్చాయి కదా, ఎప్పుడు నేనే ఓడిపోయేదాన్ని. ఎప్పుడు అంతేగా, ఓడిపోయే వాళ్ళు ఉంటే నాకు గెలిచే వాళ్ళు ఉండేది. మీలాంటి వాళ్ళు ఆడడం వల్ల మాలాంటి వాళ్ళకి వచ్చేది. వావ్, వెరీ గుడ్. ఇండియాకి వరల్డ్ కప్ కన్నా ఎక్కువ. వావ్, మమ్మీ 2 స్కోర్ వచ్చినాయి. ఏమని ఎవరన్నా ఒప్పుకుంటారా అట్లా? బా, ఓహో, ఏ దేశం నుంచి ఏ దేశం వేస్తున్నావు? ఇట్లాగే బెటర్ అనుకుంటా, పొరుగు ఇట్లయితే నాకు చాలా తగ్గుతుంది. లక్కీ, మమ్మీ గోలీ ఆట ఆడుతుంది కదా, నువ్వేం చేస్తున్నా? చూస్తున్నావా? చూడండి ఎన్ని తగులుతున్నాయో. ఓకే, చూస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. కొండ కొమ్మచ్చి, కోతి కొమ్మచ్చా. సాన్వి మర్చిపోయాలండి, కోతి కొమ్మచ్చి. సాన్వి పాప ఏది కావాలంటే అదే కావాలి, మొండిది వాళ్ళ డాడీ లాగా. ఎప్పుడో రాసి పెట్టేది ఏదో గంతకు తగ్గ బొంతలాగా, నీకు నాకు అలా సెట్ అయిపోయింది. ఏ చెర్రీ, డాడీకి నాకు అట్లా సెట్ అయిపోయింది. పుట్టినప్పుడే రాసి పెడతారంట, డాడీకి నాకు అలా రాసి పెట్టారు. ఈ జన్మకి నీకు నేను జరగదు, అట్లా నేను నమ్మకూడదు. దానికి గోళీయే కావాలి, ఇంకేమి ఇచ్చినా తీసుకోదు. అట్లా కూడా వద్దు, ఇన్ని పడేస్తుంది ఇచ్చినవి అన్నీ. ఇప్పుడే టిఫిన్ చేస్తున్నాము.
మా ఊరు పునుగులండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెడ్ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇప్పుడే చేస్తున్నాము, టిఫిన్ చేస్తున్నాము. శాండ్విచ్ కూడా పునుగులే పెట్టేస్తున్నాను, అంటే పునుగులు లోపల పెడతానమాట. శాండ్విచ్ చాలా బాగుంటాయి పునుగులు అయితే మాత్రం. ఇక్కడ బండిని శుభ్రంగా తుడుచుకుంటున్న మాస్టారు. అసలు మన ఇంటి దగ్గర ఎప్పుడు ఒక్కసారైనా తుడుతారా? సర్వీసింగ్కి ఇస్తారు, ఎప్పుడు ఒక్కసారి కూడా తొడటం చూడాల నేను. బండి తుడుతానని చెప్పి బండి పడేది డాడీ. ఇంకా నేనేం బట్టలు ఉతుకుతున్నాను అనమాట. అంటే అత్తయ్య చేయకూడదు కాబట్టి చేస్తున్నాను, లేకపోతే అసలు నేను చేసేదాన్నే కాదు. అంటే చేయకూడదని కాదు, నన్ను చేయనివ్వదు, ఆవిడే చేసేస్తుంది పని మొత్తం. ఇంకా అత్తగారి ఇంట్లో ఫస్ట్ టైం అని కాదు, మా మామయ్య చనిపోయినప్పుడు చేశాను. అంతకుముందు అయితే అసలు చేసేదాన్ని కాదు పని. ఇంకా అత్తగారి ఇంట్లో మొదటి రోజు ఇలా బట్టలు ఉతుకుతున్నాను అనమాట. బాగుందా బాగుందా బండి? బాగుందా శాన్వి? ఇటు బాగుందా? బాగుందా? ఇంకా బుడ్డిదైతే నిద్రపోయి లేచింది. అమ్మ నీళ్ళు కాగిపోయినాయి. బుడ్డిదానికైతే స్టవ్ మీద కాస్తున్నాను, మేమైతే హీటర్ పెట్టుకుంటున్నాము. బుడ్డిదానికి ఇంకా నీళ్ళు పోసేసి రెడీ చేయాలి ఫస్ట్, తర్వాత వంట చేయాలి. చూస్తూనే ఉండండి వీడియోని. అత్తగారింట్లో మొదటి రోజు కాదు, హాలిడేస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ డే అనమాట, డే 1 వ్లాగ్ ఇది. నాన్న అందంగా ఉన్నాడని నీకు అందమైన అల్లుడు వస్తాడా? ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మాస్టరు నేను చుట్టాలింటికి వెళ్తున్నాం అనమాట. ఇంతటితో వీడియో అయితే క్లోజ్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి.